హాయ్, హలో, నమస్తే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది కదండి. అందరూ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. సో నా సీరియస్ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. ఎలాగైనా ఈ 3 మంత్స్ గట్టిగా కూర్చొని చదివి ఎలాగైనా సరే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేయాలి అని అనుకుంటున్నాను. సో దానికోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. చిన్న పాప ప్లే స్కూల్లో 12:30 వరకు ఉంటుంది తన స్కూలు. సో చిన్న పాప పెద్ద పాప వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేశాను. సో పాలిటీ నేను ఆల్మోస్ట్ ఇంతకుముందు చదివాను. సో ఆ చదివింది ఏంటంటే మళ్ళీ ఒకసారి బిట్స్ టైప్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో పాలిటీ అయితే అయిపోతే ఒక 10 డేస్లో నేను వేరే సబ్జెక్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు చాలామంది ఆస్పిరెంట్స్కి ఉన్న డౌట్స్ ఏంటంటే బిగినర్స్కి స్పెషల్లీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే మేము ఈ 3 మంత్స్లో సిలబస్ కంప్లీట్ చేయగలుగుతామా, ప్రిలిమ్స్ రాయగలుగుతామా, క్వాలిఫై అవుతామా అన్న డౌట్స్ ఉన్నాయి. సో మీరు అలాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోకండి. నేను 2 ఎగ్జామ్స్ ఏవైతే క్యాన్సిల్ అయ్యాయో గ్రూప్ 1 అవి 2 కూడా రాశాను. అంటే ఆల్మోస్ట్ ఆల్ నేను చదివాను, కానీ చదివిందన్నీ ఎప్పటికీ గుర్తుంటాయని ఏం లేదు. సో మళ్ళీ దానికి రివైజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే అవి మనకి గుర్తుంటాయి. సో నేను మళ్ళీ ఇప్పుడు చదవాల్సి వస్తుంది. సో మనం ఎంత రివైజ్ చేసుకుంటూ ఎంత కన్సిస్టెన్సీగా దాని మీద వర్క్ చేస్తూ ఉంటే అంత మనకి బాగా గుర్తుంది. సో డోంట్ వరీ బిగినర్స్. సో నా ఫస్ట్ సెక్షన్ చదవడం అయిపోయింది. ఇప్పుడు లంచ్ అనమాట. లంచ్కి నేను ప్రిపేర్ చేసుకోవాలి. పాపకి బాక్స్ పంపించాలి, పెద్ద పాపకి. సో లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను నా సిస్టర్స్కి ఎవరైతే అన్మ్యారీడ్స్ ఉన్నారో వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఏంటంటే మీకేమైనా గోల్స్ అనేవి ఉంటే మాత్రం బిఫోర్ మ్యారేజ్ మీరు వాటిని ఫుల్ఫిల్ చేసుకోండి, వాటిని అచీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. యాజ్ ఏ హౌస్ వైఫ్గా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పనులు చేసుకుంటూ చదవడం అంటే చాలా హెక్టిక్గా ఉంది. అయినా సరే చెప్పినంత ఈజీ అయితే కాదు. యాజ్ ఏ హౌస్ వైఫ్గా ఉండి చదవడం అలాంటిది కూడా ప్రెస్టీషియస్ గ్రూప్స్ లాంటివి ఎగ్జామ్స్ చదవడం చాలా కష్టం. తట్టు పిల్లలతోటి వాళ్ళు ఎప్పుడు ఎలా క్రాంకీగా మారుతారో తెలియదు. వాళ్ళని చూసుకుంటూ వాళ్ళని జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ చేయడం అన్నది చాలా పెద్ద టాస్క్ అనమాట. సో ప్లీజ్ మీరు ఏదైనా సరే చదవాలి, ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోవాలి, ఒక జాబ్ కొట్టాలి అన్న ఆలోచన ఉంటే మాత్రం ముందు మీరు మీ గోల్ని అయితే అచీవ్ చేయండి. సో ఇంకా ఎలాగో ఆల్మోస్ట్ పెళ్ళిళ్ళు అయిపోయే హౌస్ వైఫ్స్గా ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా మనకు తప్పదండి. మనం అటు ఇంటిని మేనేజ్ చేసుకుంటూ ఇటు చదువుకోవాలి. సో మనకున్న ప్యాషన్ని బట్టి మనం దీన్ని ఎలా అయినా సాధించాలి అని మనం అనుకున్న దాన్ని బట్టి మనం అది సాధించగలుగుతాము. సో కానీ అంత ఈజీ అయితే కాదు. ఈజీగా చెప్పేసేయండి ఆ పనులు చేసుకొని మిగిలిన టైంలో మీరు చదువుకోవచ్చు కదా అని అన్న మాట అంత ఈజీ అయితే కాదు. అది చాలా స్ట్రగుల్ చేయాలి. యాజ్ ఏ హౌస్ వైఫ్గా నాకు అది తెలుసు. మళ్ళీ నా సెకండ్ సెషన్ స్టార్ట్ అయిందనమాట. మా పాపని తీసుకొచ్చాను, తనకు లంచ్ పెట్టేసేసి మళ్ళీ నేను చదువుకుంటున్నాను. ఈ చదువుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుందంటే ఏంటిది ఇది అసలు, ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నాము పిల్లల్ని అటు. ఇప్పుడు ఆమె ఊరికి ఆడుకుంటా అని చెప్తా ఉంటుంది నాతోటి. నేను ఇంకా తనకి ఏదో ఒకటి డైవర్ట్ చేసేసి తనని పక్కన పెట్టి లేదా పడుకోబెట్టి ఏదో ఒకటి చేసి మళ్ళీ వచ్చి సెకండ్ చదువుకోవాలి కొంచెం సేపు అన్నట్టుగా ఉండేది. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి డిస్సాటిస్ఫాక్షన్ వస్తూ ఉంటుంది అనమాట. అరే ఏంటి వీళ్ళకి ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాను అని. సో నాలాగే చాలామంది హౌస్ వైఫ్స్ కూడా అలా అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఏం చేస్తాం మరి, మనం అంతకుముందు చదివేయాలన్న ఆలోచన రాలేదు. నిజంగా నాకైతే ఒక యూట్యూబర్ని ఒక లేడీని చూశాను అనమాట యూట్యూబ్లోనే. సో ఆవిడని చూసిన తర్వాత నాకు ఒక రకమైన ఇన్స్పిరేషన్ వచ్చింది. యాక్చువల్గా నేను 10th స్కూల్ ఫస్ట్, ఇంటర్లో కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. సో డిగ్రీలో తర్వాత ఆఫ్టర్ పెళ్ళి అయిపోయింది. సో దాని తర్వాత ఇంకేంటంటే వెంటనే పిల్లలు వాళ్ళతోటి అలా అయిపోయింది. సో నాకు అర్థం కాలేదన్నమాట. తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదేంటి నేను ఒక టాపర్ని అయి ఉండి ఇలా హౌస్ వైఫ్గా ఉండిపోవడం ఏంటి అని నాకు నేనే చాలాసార్లు స్ట్రగుల్ అయ్యాను అనమాట. సో ఎంత హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉన్నా సరే మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు కదా. ఎగ్జాక్ట్ అదే టైంలో నేను ఒక వీడియో చూశాను యూట్యూబ్లోనే. తను ఏంటంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి, తను మ్యారీడ్ ఉమెన్, 2 పిల్లలు ఉన్నారు తనకు కూడా. సో తను గ్రూప్ 2 జాబ్ని అచీవ్ చేశానని ఒక ఇంటర్వ్యూ లాగా చెప్పారనమాట. సో తను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అవ్వడం వల్ల తను కోచింగ్కి వెళ్ళినప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉండడం, తను కొంచెం డామినేట్ చేసినట్టుగా ఉండడం, ఇలా అన్నీ తన స్ట్రగుల్స్ గురించి చెప్పారంట. పిల్లలతోటి తను ఎలా స్ట్రగుల్ అయ్యారు, స్టిల్ ఎలా అచీవ్ చేశారు తన జాబ్ అన్న చెప్పారు. నాకు చాలా మోటివేషన్, ఇన్స్పిరేషన్గా అనిపించింది. ఇంకప్పుడు నేను డిసైడ్ అయ్యాను అసలు ఈ గ్రూప్స్ ఏంటో మనం కనుక్కోవాలి, మనం రాయాలి. ఎందుకు రాయలేను నేను? ఒకప్పుడు నేను 10th 540 మార్క్స్ తెచ్చుకున్నాను, ఇంటర్లో ఫస్ట్,
అలాంటప్పుడు నేను ఎందుకు చేయలేను, నాకు డిగ్రీ ఎలాగో ఉంది. సో దాని బేస్ మీద ఉన్న ఎగ్జామ్స్ని నేను ఎలాగైనా రాయాలి అన్న ఒకటి స్టార్ట్ అయింది లోపల, ఒక బర్నింగ్ అనమాట. సో ఇంక దాని గురించి బాగా సెర్చ్ చేశాను అనమాట. సో ఇప్పుడు గ్రూప్స్ అంటే స్టార్టింగ్లో నాకు అసలు నాలెడ్జ్, జీరో నాలెడ్జ్, ఏం తెలియదు. ఆ తర్వాత దాని గురించి సెర్చ్ చేయడం, ఫ్రెండ్స్ తోటి కనుక్కోవడము, ఎవరైతే రాసి ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం, యూపీఎస్సీ వాళ్ళే చాలా ఇంటర్వ్యూస్ చూశానమాట నేను. సో ఇంకా అలా 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 నాకు కొంచెం దాని మీద ఒక ఇష్టం, ప్యాషన్ అనేది ఏర్పడింది. సో ఇంక అప్పటి నుంచి చిన్నగానే స్టార్ట్ చేశాను. ఎందుకంటే అప్పటికి మా పాప చాలా చిన్నది, ఇప్పుడు తనకు 4 years, అప్పుడు 2 years 7. సో ఇంకా తనతోటి కొంచెంగా ఒకేసారి అయితే నేనేం చేయలేదు. కానీ ఎగ్జామ్స్కి ఏ పోస్టులు పడితే దానికి అప్లై చేయడము, ఎగ్జామ్ అయితే రాయడం, అలా చేసుకుంటూ వచ్చాను. సో క్యాన్సిల్ అయిన 2 Group 1 ఎగ్జామ్స్ కూడా రాశాను. సో నాది అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ వల్ల అకౌంట్స్ ఎగ్జామ్స్ కూడా ఒకటి రాశాను అనమాట. మొన్ననే వచ్చింది, దానికి 900 ర్యాంక్ వచ్చింది నాకు, అకౌంటెంట్ పోస్ట్ది. సో చూడాలి మరి. నాకు ఉండేదే తక్కువ టైం కాబట్టి నేను ఎక్కువైతే వీడియోస్ చేయట్లేదు. కాకపోతే డైలీ క్వశ్చన్స్ అయితే మాత్రం పెడుతున్నాను అనమాట. నా కమ్యూనిటీలో నేను చదివిన దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు రోజు దానికి ఆన్సర్స్ చేయడానికి ప్రయత్నించండి. జస్ట్ 1-2 minutesలో ఆన్సర్ చేసేయచ్చు. అలా చేస్తే మాత్రం మనకి ఇంకెప్పటికీ మర్చిపోనట్టుగా అనిపిస్తుంది. నేనైతే అందరూ ఎవరి వచ్చినా సరే వాళ్ళ క్వశ్చనర్స్ మాత్రం ఆన్సర్ కంపల్సరీ చేస్తాను. అది నాకు ఒక హ్యాబిట్లా అయిపోయింది ఇప్పుడు. ఇంకా సిస్టర్స్కి అయితే నేను చెప్పేది ఏంటంటే, మీరు అన్మ్యారీడ్స్గా ఉంటే మాత్రం తప్పకుండా, మీకు చదవాలన్న ప్యాషన్ ఉండి జాబ్ సాధించాలన్నది ఉంటే మాత్రం తప్పకుండా మీరు బాగా కూర్చొని స్ట్రగుల్ అయినా పర్వాలేదు చదవండి. ఆఫ్టర్ మ్యారేజ్ ఇలాంటివి పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకుంటే చాలా కష్టం. అవ్వదు అని చెప్పలేను కానీ చాలా కష్టం. అంత కష్టం మీరు ముందే పడ్డారనుకోండి, మీ వాల్యూ అన్నది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మొన్ననే నా ముందే జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను, వినండి, చూడండి ఎలా ఉందో. అసలు బయట సొసైటీ, ఒక న్యూలీ మ్యారీడ్ 1 month అవుతుంది. సో వాళ్ళ అత్తగారు వాళ్ళు ఉన్నారనమాట ఇంట్లో. తను కిచెన్లో వంట చేసుకుంటున్నారు. ఆ అబ్బాయి పెళ్ళికొడుకు ఎవరైతే ఉంటారో తన చేతిలోంచి ఒక గాజు గ్లాసు పడిపోయింది కింద, అదంతా పగిలిపోయింది. తను కిచెన్లో ఉంది, తనకేం తెలియదు. సో వాళ్ళ అత్తగారు ఏంటంటే గట్టిగా అరుస్తున్నారు, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో నాన్న, వెళ్ళిపో, అవి గాజు పెంకులు నీకు గుచ్చుకుంటాయి, నువ్వు ముందు వెళ్ళు, అమ్మాయి అనేసి కోడల్ని పిలిచారనమాట. పిలిచిన తర్వాత అవి క్లీన్ చెయ్యమ్మా, క్లీన్ చేసి మాప్ పెట్టి అంత బయట పడేసేసి, బాబు గుచ్చుకునేవి కొంచెం అయితే అని అన్నారు. నాకు అసలు ఏం అర్థం కాలేదు. అదేంటి అంటే ఆ పిల్లకి కూడా గుచ్చుకుంటుంది కదా, అంటే వాళ్ళ బాబుని మాత్రం జరగమ్మా నువ్వు జరుగు అనేసేసి వాళ్ళ బాబుని సేఫ్ జోన్లో పెట్టారు. సరే అఫ్కోర్స్ యాజ్ ఎ హౌస్ వైఫ్గా కానీ, పెళ్ళైన ఆడపిల్లగా కానీ మనం అది క్లీన్ చేస్తాము, అందులో ప్రాబ్లం ఏం లేదు. కానీ ఆ పర్సెప్షన్, వాళ్ళ ఆలోచన విధానం చూసారా, అంటే అమ్మాయి అయితే ఏమైనా పర్వాలేదు, అబ్బాయికి మాత్రం ఏమవ్వద్దు అన్నదా, లేదా అబ్బాయిలు అయితే ఏమైనా గొప్ప అనా, అసలు నాకు ఏమీ అర్థం కాలేదు. నాకు ఇంకా అలాగే నేను అలా చూస్తూ ఉండిపోయాను. నోట్లోంచి ఫస్ట్ మాటలు రాలేదు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు కూడా సొసైటీలో అమ్మాయి అంటే ఎలాంటి భావన ఉందో అర్థం చేసుకోండి. మీరు అనొచ్చు చంద్రమండలానికి వెళ్తున్నారు, ట్రైన్లు నడుపుతున్నారు, ఫ్లైట్లు నడుపుతున్నారు, ఇంకా అలాంటిది ఉందా అక్క అని అంటే ఉందమ్మా, మీరే తెలుసుకోండి. నేను కళ్ళారా చూసిన సన్నివేశాన్ని మీకు చెప్తున్నాను. సో అలా ఉంది బయట సొసైటీ. సో మనకంటూ ఒక గుర్తింపు అనేది కంపల్సరీ ఉండాలి. మన హస్బెండ్ మనల్ని ఎంత బాగా చూసుకున్నా, మన మ్యారీడ్ లైఫ్ ఎంత బాగున్నా సరే, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. మీకు కంపల్సరీ మీరు ఏదో ఒక రంగం, మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ రాయాలి, జాబ్ కొట్టాలి అనే కాదు, మీకు ఏది ఇష్టం అంటే అది. మీకు టైలరింగ్ ఇష్టం ఉందా, దాంట్లో పర్ఫెక్షన్గా ఉండండి, మీరు డబ్బులు సంపాదించగలిగేలా ఉండండి. లేదా బ్యూటీషియన్ కోర్స్ అంటే ఇష్టమా, దాంట్లో పర్ఫెక్ట్గా ఉండండి, అది బాగా నేర్చుకోండి. ఏదైనా పర్వాలేదు, మీ ప్యాషన్కి తగ్గట్టు మీకంటూ ఒక గుర్తింపు అనేది మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. అమ్మాయిలకి, ఇద్దరు ఆడపిల్లలకి తల్లిగా, నేను ఒక ఆడపిల్లగా ఇది మాత్రం నేను చూశానన్నమాట సొసైటీలో. అంటే ఇంకా మన మధ్యలో అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో దానికి తగ్గట్టుగా మనం మారాలి. మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. మన లైఫ్ని మనమే హ్యాండిల్ చేసుకునేలా ఉండాలి. మనమే మన లైఫ్కి ఒక ఆథర్ అవ్వాలి. ఎవరో రాసిన బుక్ లాగా మన లైఫ్ ఉండకూడదు, మనమే రాసుకోవాలి మన లైఫ్ని. ఆ ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, మా పాప వచ్చింది, పెద్ద పాప 3:30కి. సో తనకి స్నాక్స్ అవి ఇచ్చేసేసి, చిన్న పాపకి పెద్ద పాపకి స్నాక్స్ ఇచ్చేసి, మళ్ళీ వాళ్ళని కొంచెం సేపు కాసేపు వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేసినట్టుంది. ఇంకా మా పెద్ద పాపకి హోంవర్క్స్ అవి ఉన్నాయి, షీట్స్ అవి ఇచ్చేసాను అనమాట. తను కొంచెం ఎంగేజ్ చేస్తే తను కొంచెం నన్ను డిస్టర్బ్ చేయదు. సో తనకి కావాల్సిన తనకి ఇచ్చేసేసి నేను కూడా పక్కనే చదువుకుంటూ కూర్చున్నాను.
సో ఎంత చదివినా సరే సిలబస్ అయితే అవ్వడం లేదు. అందరికీ అలాగే ఉందనుకుంటా, నాకే కాదు. సో అదేంటంటే ఒక ఓషన్లా ఉందన్నమాట. చదువుతూనే ఉన్నాం, నెంబర్ ఆఫ్ టైం చదువుతున్నాం, మర్చిపోతున్నాం, మళ్ళీ చదువుతున్నాం, ఇలాగే అవుతుంది. సో ఏంటంటే ఇంక దాని మీదే ఉండాలి ధ్యాస, దాని గురించే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం దాన్ని అచీవ్ చేయగలుగుతాం అన్న విషయం అయితే నాకు అర్థమైంది. సో దానికోసమే నేను 2 ప్యారలల్‌గా అటు పిల్లల్ని, ఇటు నా స్టడీని కూడా కంటిన్యూ చేస్తున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. పెద్ద పాప కొంచెం పెద్దది కాబట్టి తను అర్థం చేసుకుంటుంది. సో నాకంత ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఏ రోజుకి ఆ రోజు మీ స్టడీ ప్లాన్ అనేది మీరు వేసుకుంటూ ఉండండి. మరీ ఎక్కువ టార్గెట్స్ కాకుండా కొంచెం చిన్న టార్గెట్స్ లాగా చేసుకొని ఏదో ఒకటి ఈజీ సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేయండి. ఒక 2 అవర్స్ ఒకే సబ్జెక్ట్ చదివితే మనకు బోర్ కొడుతుంది. సో 2 సబ్జెక్ట్స్ అయితే పక్కన పెట్టుకోండి అనమాట మీకు నచ్చింది. సో ఒకటేంటంటే ఈజీ సబ్జెక్ట్, ఒకటేంటంటే హార్డ్ సబ్జెక్ట్. ఈజీ సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేసామంటే మనకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. ఒక 2-3 పేజెస్ చదివిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అప్పుడు ఏంటంటే మనం ఇంకొంచెం ఎక్కువసేపు చదువుతాం అనమాట. ఇది నా స్టడీ ప్లాన్. ఇది నేను గ్రూప్స్ చదవడానికి ఉన్నటువంటి కారణం. అందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మీరు అచీవ్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.